ఈరోజు నేను వేసవి కాలంలో ఏమేం సీడ్స్ నాటుకోవాలో, ఏ సీడ్స్ నాటుకుంటే ఎక్కువగా దిగుబడి తీసుకుంటామో ఆ సీడ్స్ గురించి చూ చెప్తానండి. ఆ సీడ్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను. ఇవేనండి ఆ సీడ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు సీడ్స్ అయితే చూసేద్దాము. ఇవైతే గోంగూర సీడ్స్ అండి. ఈ గోంగూర సీడ్స్ కూడా వేసవి కాలంలో మనం నాటుకోవచ్చు. ఇవి తోటకూర సీడ్స్. నా దగ్గర 2 రకాలు ఉన్నాయండి, గ్రీను, రెడ్. ఇవైతే మెంతికూర అండి. మెంతికూర కూడా నాటుకోవచ్చు. ఇంకా ఇవైతే పాలకూర సీడ్స్ ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న సీడ్స్ చూపిస్తున్నాను. చుక్కకూర కూడా నాటుకోవచ్చు. ఇక ఇవి అయితే ధనియాలండి. ధనియాలు అయితే ఈ నెలలో అయితే కొంచెం ఎండలు తక్కువగా ఉన్నాయి, నాటుకోవచ్చు. ఇక బాగా ఎండల టైంలో అయితే సరిగ్గా రావు. ఇక ఆకుకూర సీడ్స్ ఏవైనా నాటుకోవచ్చు. ఇక వెజిటేబుల్ సీడ్స్ ఏం నాటుకుందామో చూద్దాము. ఇవి బెండకాయ సీడ్స్ అండి. బెండకాయలో ఏ వెరైటీ అయినా నాటుకోవచ్చు. రెడ్ బెండ, స్టార్ బెండ, గ్రీన్ బెండ ఏవైనా నాటుకోవచ్చు. ఇక నా దగ్గర బీరకాయ సీడ్స్ అయితే ఉన్నాయి. ఈ బీరకాయ సీడ్స్ కూడా నాటుకోవచ్చు అండి. నా దగ్గర 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకటి లాంగ్ వెరైటీ, ఒకటి పొట్టిది, ఇంకొకటి గ్రీన్ కలర్ నేతి బీర. ఇంకా కాకరకాయ సీడ్స్ కూడా నాటుకోవచ్చు అండి. ఇక లాంగ్ బీన్స్ అండి. ఇవి గ్రీన్ కలర్ ఉన్నాయి, పర్పుల్ కలర్ అండి. ఈ 2 కూడా నాటుకోవచ్చు. ఇంకా సొరకాయలండి. ఇక లాంగ్ సొర, రౌండ్ సొర, ఈ 2 కూడా నాటుకోవచ్చు. ఇక దోసకాయ సీడ్స్ అండి. ఇవి వైట్గా ఉన్నాయి. ఈ దోసకాయ సీడ్స్ కూడా మనం నాటుకోవచ్చు. గోరు చిక్కుళ్ళు, ఇంకా పొట్లకాయ సీడ్స్ అండి. నేను ఎప్పుడు ఈ టైంలో అయితే పెట్టలేదు. ఈసారి అయితే ట్రై చేసి చూద్దామని చెప్పి నాటుతున్నాను. ఎలా ఉంటుందో మరి, వస్తాయో లేవో చూడాలి. ఇంకా ఇవి చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడు ఏ టైంలో అయినా నాటుకోవచ్చు, సంవత్సరం బారు. ఇక దోస జాతికి చెందినవి, కీరా దోసకాయ అయినా, కూర దోసకాయ అయినా, ఏ సీడ్స్ అయినా దోసకాయ జాతికి చెందినవి కూడా నాటుకోవచ్చు. ఇంకా ఈ సీడ్స్ అయితే నాకు తెలియదండి ఏ సీడ్స్. ఇవి నాటి చూద్దామని చెప్పి నాటుతున్నాను. ఇంకా పుచ్చకాయ సీడ్స్ కూడా మనం ఈ టైంలో నాటుకోవచ్చండి. ఇంకా ఇదైతే వంకాయ సీడ్స్ అండి. వంకాయలు కూడా ఏ వెరైటీస్ అయినా నాటుకోవచ్చు. ఇంకా ఇవి టమాటో సీడ్స్. టమాటో సీడ్స్ ఈ టైంలో బాగా కాస్తాయండి. నారుంటే తెచ్చి నాటుకోండి. ఇంకా పచ్చిమిర్చి కూడా అండి. ఈ పచ్చిమిర్చి వేసవి కాలంలో మంచి దిగుబడిని ఇస్తుంది. ఈ పచ్చిమిర్చి కూడా నాటుకోండి. ఇక ఈ వేసవి కాలంలో ఏమేం సీడ్స్ నాటుకోవచ్చో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నాటుకోకపోతే నాటుకోండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.